श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्यमाक्षपरिचित्राः, स्थिरैरङ्गैः तुष्टवागं व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृतस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नर्ताक्षो अरिष्टयेमिः, स्वस्ति नो बृहस्पति ददातु। శ్రీమహాగణాధిపతయే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి రవి, గురుడు, బుధుడు ఏకస్థలం నుంచి చంద్రుణ్ణి నీచయుక్తంలో చూడడం వల్ల మానసికమైన ప్రశాంతత కోల్పోయి భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశంగా లభిస్తూ ఉంటుంది. పైగా మానసికమైన ఆందోళన అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల పని మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయలేకపోతుంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గురుడు రవితో మిళితం అవడం వల్ల ఇంకా నేను చదవాలి, ఇది కాదు, సమాజంలో చదువుకుంటేనే గౌరవం ఉంటుందనే జ్ఞానం అనేటువంటిది ఈ నెల 22వ తారీఖు నుంచి కలుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వీళ్ళు పుత్రాసంతానానికి అధికారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కానీ భూసంబంధితమైన వ్యవస్థలు ఎవరైతే ఉంటాయో వారు మాత్రం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది. రవి, బుధుడు, గురుడు ముగ్గురు కూడా కేతువుని శుభయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల ధనము అనేటువంటిది మీ చేతికి వస్తుంది. ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెడతారు. నూతనంగా కొన్ని వస్తువులు కానీ కొన్ని బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా వచ్చేటువంటి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది రావడానికి అంత సూచన లేదు. ఈ నెల 29వ తారీఖు వరకు కూడా మీరు ధనాన్ని అంటే ఆకస్మికంగా వచ్చేటువంటి ధనాన్ని అందిపుచ్చుకోలేరు. అయితే శనీశ్వరుడు, చంద్రుడు ఈ రవి, గురుడు, బుధుడిని త్రికోణయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల వీరు మానసికమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు. ఎక్కడైతే శుభ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ మీరు ఒక్కరు ఒంటరిగా ఉండడం, ఏదో ఆలోచించడం, అందరితోటి కలవకుండా వేరేగా ఉండడం, ఏకత్వంలో ఉండడం అనేటువంటిదే చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇక
ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారికి అంత మంచి యుక్తంగా కనబడడం లేదు. కావున వచ్చేటువంటి నెల 16వ తారీఖు వరకు కూడా ఈ వివాహ సంబంధితమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించకుండా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా చెవుకి సంబంధించి కానీ చేతి వేర్లకు సంబంధించి కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతుంది. చేతి వేరు కాళ్ళు వేళ్ళు కాస్త విరగడమో లేకపోతే నరం పైకి ఎక్కడమో లేకపోతే కాస్త చేతులకి తిమ్మిర్లు వంటివి ఏర్పడడం అనేటువంటిది ఈ నెల 24వ తారీఖు నుంచి వచ్చేటువంటి నెల 14వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రవి గురుడు బుధుడు ముగ్గురు కూడా కేతుయుక్తాన్ని చూస్తూ ఉండడం వల్ల కాస్త శరీరంలో అలసట అనేటువంటిది పెరిగి చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వారికి మంచి అవకాశం అనేటువంటిది ఈ నెలాఖరి 30వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 4వ తారీఖు వరకు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకు ముందు మీరు ఏదైతే ఒక ప్రధానమైన సమస్యకి శ్రీకారం చుట్టుకున్నారో ఆ సమస్య కొలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఈ నెల కూడా అది పీడుస్తూనే ఉంటుంది. గురుడు రవితో కలిసినా సరే మీ యొక్క సమస్య అయితే మాత్రం ఈ 16 వరకు పరిష్కారం కాదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నమ్మించి రేపైపోతుంది ఎల్లుండి అయిపోతుంది అంటే మాత్రం దాన్ని దయచేసి నమ్మకండి. అయితే వృశ్చిక రాశి వారు మీరు ఎవరినన్నా నమ్మి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ నెల చేయకండి. ధనం మీరు ఇవ్వడం వల్ల వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీకు కూడా మళ్ళా తిరిగి డబ్బు ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ధనం విషయంలో ఉండాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో చేతి తిమ్ములకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. మీరు ఆనందయుక్తంతో ఉండాలి అనుకుని మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా వచ్చేటువంటి నెల జూలై 16వ తారీఖు వరకు నిత్యము కూడా మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం కానీ లేదా దత్తాత్రేయ పారాయణ చేయడం కానీ చాలా మంచి ఫలితానికి దోహదపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పింది రవి గురుడు బుధుడు కలయుగయుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము తిథి వార నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెల కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.